ఒక కాలువ పక్కనుండే దాని ఏళ్ళు బలముగా ఉన్నాయి కాబట్టి దేవుడు దానికి కృప చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చదువునా కాపు మానదు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటే ఆయనే యెహోవా. హల్లెలూయా. నీ క్రియలు, నీ మనస్సు, నీ ఆలోచనలు సమస్తము కూడా ఎరిగి ఉన్నవాడు యెహోవాయే. నిజమే కదా? అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలిగినదంట హృదయము. దేవుని స్తోత్రం. అది మోసకరమైనది, వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటే యెహోవాయే. నీవెప్పుడైతే ఆ కాలం పక్కన చెట్టు వలె ఉంటావో, ఈ వేసవి కాలం అయినా సరే నా దేవుని మహిమను పొందుకుంటామంట. దేవుని స్తోత్రం. మంచి ఫలాలు ఇస్తామంట. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. నేను ఏలూరు ప్రాంతంలో ఉన్న ఆ 5 కుటుంబాలైన పేద ఎదవరాలండి. తనకు కలిగిన దాంట్లో దర్శనం బాగా వస్తుంది. అందుకే ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆమె ఇంటికే అప్పు వస్తారు. ఆ ఒక్కతే కష్టపడేది. 3 బిడ్డలు పోషించుకోవాలి. 2 ఆడపిల్ల, 1 మగ పిల్లోడిని. కానీ వారి చుట్టూ ఉన్నవారు ఆమె ఇంటికే అప్పుకు వస్తారు. అందరూ మగలు ఉన్నవారు ఉన్నారు, ఆ కుటుంబం కలిగిన వారు, పనులు చేసేగలవారు ఉన్నారు. అయినా సరే దేవుడు సారేపతి గ్రామంలో ఎదవరాలని దీవించినట్లుగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు భోజనం పెట్టకపోయినా దైవజనుడికి ఆమె అక్కడ భోజనం ఏర్పాటు చేసింది. ఎందుకో తెలుసా? దేవుడు ఆమె తొట్టులో పిండి గుడ్డులో నూనె ఎన్నడూ కూడా తరగనిచ్చే దేవుడు కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెప్పుడైతే బిగబెడుతూ ఉంటావో నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఆశీర్వాదాలు పొందుకోలేవు, దీవెనలు పొందుకోలేవు. నువ్వెప్పుడైతే దారుణంగా ఇస్తాం దేవునికి అలవాటుగా మార్చుకుంటావో నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. పోయిన సంవత్సరం మన క్యాలెండర్ వేయించుకోలే. ఒక సంవత్సరం మేమే వేయించుకుంటాం ప్రతి సంవత్సరం. ఒక సంవత్సరం అయితే ఆ పెద్ద పిల్లలు స్పాన్సర్ చేసేది. కనీసం మన మందిరంలో క్యాలెండర్ లేదు. అమ్మా నేను ముందుకు వస్తాను అన్న ఒక్క వ్యక్తి అన్న వస్తారేమో అనుకున్నా. దేవుని స్తోత్రం. అలా ఎలా మన కుటుంబాలు ఆశీర్వదించబడేది. అందరు మందిరాలకు వెళ్ళి నేను కఠినంగా అడుగును కూడా అడుగును. నా దేవుడే కార్యం చేయాలి, వారు హృదయాలతో మాట్లాడాలనుకుంటానే కానీ ఖండించి నేను ఎప్పుడు కూడా ఎవరిని అడుగును. దేవుని స్తోత్రం. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ తలంతులు ఎప్పుడైనా సరే నీవు దేవునికి 10వ భాగం ఇచ్చి ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మన దేవుడు 10వ భాగం తీయాలంటే గుండాగిపోద్ది అంతే. ఏ నన్న ఖర్చు పెడతాం, 10వ భాగం మాత్రం దేవునికి తీయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 10వ భాగం తీయము. నువ్వు ఇచ్చి చూడు, ఆకాశవాకులు నా దేవుడు ఒప్పించగలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఒక మాట చదివి మరి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాము. 21వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. 21:12 ప్రకటన గ్రంథం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. హల్లెలూయా. ఎన్నంటండి? 12. అసలు ఎంత గొప్ప మాట. ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక్కొక్క దూత నిలబడుతూ ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నీ గుడారం వద్ద ఎన్ని దూతలు నిలబడుతున్నాయి, నీ గుమ్మము ఎదుట ఎన్ని దూతలు నిలబడుతున్నాయి, నీ హృదయములో ఎన్ని దూతలు ప్రవేశించగలుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడి దినన నీతో నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవుని విసులో ముందడిగిన ఈ ప్రియ సహోదరి సహోదరు, నీ కుటుంబం ఆశీర్వదించబడుదునుగా. నీవు ఈరోజు 10 రూపాయలే కష్టపడచ్చు, అందులో రూపాయి పక్కన పెట్టు. నీ వ్యాపారంలో ఈరోజు నీకు 10 రూపాయలు 20 రూపాయలే రావచ్చు, అందులో 2 రూపాయలు పక్కన పెట్టు. నా దేవుడు 1కి 2 ఆశీర్వదించగలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవిచ్చే కొలదే నా దేవుడు నిన్ను దీవించబడుగునుగాక. మనం ఏమంటాం, కొంతమంది చూడండి, అన్నం వండుకుంటాంగానే అన్నం పెట్టేటప్పుడు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఇలా ఇలా గట్టితో సిలివేసి అన్నం పెడతారు. అంటే ఈ అన్నం కొండ ఎప్పుడు తరగకూడదని. అంటే దాని విసులు అంత విశ్వాసం అంటే, నేను కష్టపడే విసులు, నేను ముందడిగేస్తున్నా కదా, ఇందులో నా దేవుడికి ఇస్తే ఇంకా నేను ఎన్ని దీవులు పొందుతాను అన్న మనస్సు నీలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విశ్రాంతి దినం రోజున మాత్రం దేవునికి ఈ నెలంతా కష్టపడిన కష్టం కాలికి తీసుకొచ్చి వేస్తాం మనం. అది ఎంత వేస్తామో అది నీకు దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. నీ క్రియ ఎలా ఉంది? నీ వెలుగు సంబంధికుగా ఉండాలి అంటే నీ క్రియ మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి పాతదాన్ని గతించి నూతనంగా మార్చబడతానని చెబుతున్నారు. కాబట్టి వెలుగు సంబంధికులుగా నువ్వు ఉన్నట్లయితే దేవుని మహిమ మనం చూసుదురుగాక, ఆయనలో పట్టబడుదురుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి ఇచ్చిన ఈ వాక్యం, ఎందుకంటే ఈ వేసవకాలంలో కూడా నువ్వు ఫలమిచ్చేవారిగా ఉంటావు. వేసవకాలంలో చాలామంది తినటానికి లేక ఆర్థిక ఇబ్బందితో కొట్టిమిట్లాడ్చారు, కానీ ఇస్తానంటున్నాడు, నేను పోషించగలవాడిని. దేవుని స్తోత్రం. మనం పోయిన వారం ఒక వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందా? సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటారేమో కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటారేమో కానీ యెహోవాని ఆశ్రయించేవారు ఏ కొదువ ఉండదని లేఖనాలు చదివిస్తున్నా. ఈరోజు నువ్వేసైని నమ్ముకున్నట్లయితే, నువ్వేసైని ఎంబడించి ఆరాధించే వ్యక్తివైతే నా దేవుడు నీ హృదయంలో కొలువయ్యుందురుగాక. ఆమేన్. ఎస్ఐమన్నాడు, కొరింథీయులు ఏమనండి, దేహం ఉన్న దేవుని ఆలయంగా ఎందుకు ఎంచుకున్నాడంటే, దేవుని భద్రంగా నీ హృదయంలో పెట్టుకుంటావని, నువ్వు దాచుకుంటావని ఆయన నీ దేహాన్ని ఆలయంగా ఎంచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా హృదయంలో నా దేవుని కొలువై ఉంటాడు, నేను నమ్ముచున్నాను అని నువ్వు ఎప్పుడైతే ఆలోచనతో ముందుకు వెళతావో దేవుని మేలులు మీరు పొందుకుందురుగాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకున్న తలలో వచ్చినట్లయితే, మిక్కిలి పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన దేవా, దైగల రక్షకుడని కొందనాలు స్తోత్రాలయ్యా. నీ ఘనమైన నామానికి, ఇలివైన నామానికి, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అలవాటు ప్రకారము ఆచార్య ప్రకారము కాదు కానీ ప్రభా, భయముతో భక్తితో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ నామాన్ని ఘనపరిచే కృపను దయచేయండి అయ్యా. నీ వెనుగిట్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దీవులతో నీకు ఆశీర్వదించమని, నీ గొప్ప కార్యాలు మీరే జరిగించుకుని సఫలపరచమని నజరుడైన యేసు నామమున పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.